హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత కొంచెం ఫ్రీగా అనిపించింది ఈరోజు. 10:30 కల్లా పని అయిపోయింది. కొంచెం ఫ్రీగా ఉన్నాను కదా అని చెప్పి సరదాగా ఒక రీల్ చూస్తే నాకొకటి కనిపించిందనమాట. వినాయక చవితికి బ్యాక్‌గ్రౌండ్ వాల్ కర్టెన్ బ్యాక్‌గ్రౌండ్ డిజైనింగ్ కర్టెన్ ఏ విధంగా తయారు చేయాలనేది చూసాను. రీల్ అయితే బావుంది. సో, మనం కూడా ట్రై చేద్దాము అని చెప్పి వాటినైతే ట్రై చేస్తున్నాననమాట. ఇవన్నీ నా దగ్గరున్న బ్లౌజ్ పీసెస్ అండి. అంటే మనం ఎక్కడికన్నా మ్యారేజెస్‌కి వెళ్తే పెడతారు కదా! అవన్నమాట. టైప్ ఆఫ్ ఉన్నాయి చూడండి ఎన్ని టైప్ అసలు ఇంకా ఎక్కువ చాలా ఉండేవి. చాలా మట్టికి నేను మామూలుగా మన దగ్గరకొచ్చే వాళ్ళకి పెట్టేయడం ఆ విధంగా యూజ్ చేస్తాను. ఈ లైనింగ్ క్లాత్స్ అనమాట. ఇవన్నీ బ్లౌజ్‌లోకి లైనింగ్ ఏసేసుకోవచ్చు. ఈ మధ్యన వస్తున్నాయి కదండీ పట్టు ముక్కలు ఆ టైప్ క్లాత్ ఇది. ఇవి ఇప్పుడు కొంచెం పట్టు చీరలు లాంటివి అంచు చీరల మీదకి జాకెట్స్ బానే ఉంటున్నాయి. ఇప్పుడైతే ట్రెండింగ్ అనమాట ఇవైతేను. కలంకారీ ముక్కలని చెప్పి డిజైనింగ్ ముక్కలు. ఇప్పుడు అందరూ ఏ ఫంక్షన్‌కెళ్ళినా ఇవే ఎక్కువ పెడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ట్రెండ్‌లో ఉన్నవి ఆ బ్లౌజెస్. ఇంగోండి ఇది గుర్తుందా మీకు? పొట్టు ముక్కలని చెప్పి ఒక 4 ఇయర్స్ బ్యాక్ అనమాట. పొట్టు ముక్కల్ని తెగ పెట్టేసేవారు. ఏ పెళ్ళికెళ్ళినా కవర్‌లో ఫోల్డ్ చేసి ఈ పొట్టు ముక్కలనైతే పెట్టేవారనమాట. అప్పట్లో బాగా ట్రెండీగా ఉన్నవివి. కానీ ఇవి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎవరు వాడట్లేదు. నెక్స్ట్ బ్లౌజ్ కుట్టించుకున్నా కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఇంకా మరి తప్పక ఏ బ్లౌజ్ అని లేకుండా అయితే కుట్టించుకోవాలి గానీ, బ్లౌజ్‌కైతే ఇదంత పర్ఫెక్ట్‌గా ఉండదండి ఈ క్లాతు. ఏదో పొట్టు ముక్క అని చెప్పి అప్పట్లో అలా పెట్టేశారు గానీ, ఇప్పుడైతే ఫుల్ ఓల్డ్ అయిపోయింది కదా! ఇదైతే ఎలాగో వేస్ట్‌గా ఉంది కదా అని చెప్పి దీన్నయితే ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ కటింగ్‌గా అయితే యూజ్ చేద్దామని చెప్పి దీన్నైతే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైమ్ అనమాట ట్రై చేయడం. వీడియో తీస్తున్నానే గానీ, వస్తే వీడియో చేసి పెడదాము, లేకపోతే లేదు అన్నట్టు తీశాను. మొత్తం అంతా కూడా ఓన్‌గానే పెడుతున్నానండి. మామూలుగా ఒక రీల్ చూశాను. జస్ట్ ఒక షార్ట్ అనమాట. కొంచెం బావుందనిపించింది. అప్పుడే నేను మీషోలో చాలా రోజుల నుంచి వెతుకుతున్నాననమాట. ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ వినాయక చవితికి పెట్టడానికి బావుంటుందని కర్టెన్స్ చూస్తున్నాను గానీ, నాకు అంతగా లుక్ ఏమి అనిపించలేదవి. జస్ట్ కాస్ట్ కూడా చాలా ఉన్నవి. మనకి పీఠం మీదకి సరిపడగుంటే సరిపోతుంది. అవి ఏకంగా చాలా పెద్ద పెద్ద బెడ్‌షీట్‌ల టైప్‌లో అనిపించినవి నాకు. నాకు అంతగా నచ్చలేదు. సరే ఇదైతే మనకి కరెక్ట్‌గా 1 మీటర్ క్లాత్ ఉంటుంది. బ్లౌజ్ పీస్ కదా 1 మీటర్ ఉంటుంది సరిపోతుందని చెప్పి దీన్నైతే తీశాను. తీసి ఇంకా పెయింటింగ్ చేద్దాము అని చెప్పి అనుకునే కాడికి ఇంగోండి ఇలా పోగుల కింద వచ్చేస్తుంది బ్లౌజ్ పీస్ కదా! పీచు పీచు కింద వచ్చేస్తుందనమాట. ఇప్పుడు మళ్ళీ దీన్ని స్టిచ్ చేయడం, ఫోల్డ్ చేసి కుట్టడం అయన్నీ పెద్ద పని కింద ఉంటుందని చెప్పి నేనేం చేశానంటే అగరబత్తి తీసుకొని ఆ చుతలనైతే ఈ విధంగా అయితే కాల్చేస్తున్నానండి. ఇలాగ మనం చేయడం వల్ల ఏంటంటే పోగులు రాకుండా ఉంటుంది. చేసినప్పుడు మట్టుకి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. లేకపోతే 2, 3 చోట్ల బెజ్జాలడిపోతాయనమాట. ఎంత జాగ్రత్తగా చేసినా సరే నాకు లైట్‌గా ఒక చోటనో, 2 చోట్లో చివరన మట్టికి బెజ్జాల కింద పడ్డాయి. ఇవి చేసినప్పుడు మట్టికి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఈ విధంగా అయితే చేసేసుకున్నాను. మొత్తం చుట్టూరు అంటే అటు సైడ్, ఇటు సైడు కాల్చాననమాట. ఇటు సైడు ఇటు 2 వైపులయి కూడా బానే ఉన్నాయి కుచ్చుల్లాగా అని చెప్పి కేవలం 2 సైడ్స్ పోగులొచ్చేస్తున్నాయి. 2 సైడు అగరబత్తితో కాల్చేసుకున్నాను. ఇంకా డిజైన్ అయితే ఏయడం మొదలుపెట్టానండి. నేను చుక్కల ముగ్గురైతే ఏద్దామని చెప్పి అనుకుంటున్నాను. మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది. కానీ నాకు చుక్కల ముగ్గు అంతగా రావు. ఏదో 2 ముగ్గులు నేర్చుకున్నాను. నాకిష్టమని చెప్పి ఇంకా వాటినే వేస్తున్నాను. నేను ఇది కేవలం ఒక సలహా కోసం అంతే. అంటే ఒకవేళ ఎవరైనా ఇలా బ్యాక్‌గ్రౌండ్ వాల్ కర్టెన్ ఏమన్నా కొనుక్కుందాము, లేతే డెకరేషన్ ఐటెమ్ కింద పండగలకి వినాయక చవితికి బ్యాక్‌గ్రౌండ్ వాల్‌కి పెట్టుకుంటాకి బావుంటుంది అని చెప్పి అనుకునే వాళ్ళకి ఒక ఐడియా అనమాట. బ్లౌజ్ పీస్‌తో మనకి వేస్ట్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా! బ్లౌజ్ కుట్టుకుంటే బాగోదు. కొంచెం క్వాలిటీ తక్కువున్న బ్లౌజ్ పీసెస్‌ని ఈ విధంగా చేసుకుంటే బావుంటుంది అని చెప్పి ఒక సలహా ఇవ్వడానికైతే ఇదనమాట. మీకు డిజైనింగ్ అయితే ఇదే కాదు. మీకు నచ్చినవి ఇంతకంటే మంచివి వచ్చినవి ఉంటే వేసుకోండి. నేను చెప్తున్నాను కదా! నాకు అంతగా రావండి. నాకు వచ్చిన వల్ల డిజైన్స్ ఏస్తాను గానీ, ఇలా చుక్కల ముగ్గులైతే అస్సలు రావు. కాకపోతే నాకు చాలా ఇష్టం అనమాట. దాన్ని బట్టి ఏదో 2 డిజైన్స్ నేర్చుకున్నాను. నెక్స్ట్ ఒక ముగ్గుని నేర్చుకున్నాను చుక్కల ముగ్గుని. బార్డర్ డిజైన్ అయితే నేర్చుకున్నాను. 2 చుక్కలొచ్చేది ఉంటుంది కదా! ఆ డిజైన్ అయితే ఏసాను. ఇగోండి చుట్టూరు బార్డర్ అయితే గీసుకున్నాననమాట. స్లేట్ పెన్సిల్‌తో ఏసాను. తర్వాత ఇంగోండి చుక్కలనమాట. చుక్కల ముగ్గునైతే ఇక్కడ పెడుతున్నాను. 9 చుక్కలు ఒకటొచ్చేంత వరకు చుక్కుంది కదా! ఆ చుక్కల ముగ్గునైతే పెడుతున్నాననమాట. ఎందుకంటే మనకి బాగా వచ్చిన
వచ్చిందైతే మంచిగా ఉంటుంది. రాంది గాని పెట్టి మళ్ళీ దాన్ని మిస్టేక్ చేయడం ఎందుకు, పాడు చేయడం ఎందుకని చెప్పి వచ్చింది ఏదో గీసేస్తున్నానండి. యాక్చువల్లీ అసలు వీడియో పెట్టాలని చెప్పి అనుకోలేదు. తీద్దాము, బాగా వస్తుందో లేదో తెలియదు కదా, బాగా వస్తే పెడదాము, లేకపోతే లేదన్నట్టు నేను వీడియో చేశాను. అందుకే అంత ఇంట్రెస్ట్గా ఏమి, మామూలుగా నాకు వచ్చినట్టు ఏదో గీసేసాను అనమాట. ఈ విధంగా అయితే గీసేసుకుని ఇంకా పెయింట్ అయితే వేయడం మొదలుపెట్టాను. పెయింట్ కూడా నేను ఏం కొనలేదండి, ఆల్రెడీ ఇంట్లో ఉందన్నమాట. ఇంట్లో ఉన్న పెయింట్ని, వైట్ పెయింట్ ఉంటే అదే వేసేస్తున్నాను. ఫస్ట్ వేసినప్పుడు అయితే ఏంటంటే ఫస్ట్ నేను ఒక లైన్ వేసాను, అప్పుడు వీడియో తీయలేదు. ఎందుకంటే అది పర్ఫెక్ట్గా వస్తుందో లేదో అని చెప్పి నాకు భయం వేసింది. అంటే క్లాత్కి సగ్గా అంటుకుంటుందా లేదా, అంటే అది ఏ టైప్ ఆఫ్ పెయింటో కూడా నాకు తెలియదు, వేసేసాను అంతే. అంటుకుంటుందా లేదా అని చెప్పి అనుకున్నాను, బట్ చాలా బాగా అంటుకుంది. నెక్స్ట్ బాగా లుక్గా అంటుందని చెప్పి ఇంకా మిగిలినది కూడా కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే బాగా లేకపోతే పెయింట్ కూడా వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి ఫస్ట్ ఒక లైన్ వేసాను. బాగానే వచ్చిన తర్వాత ఇంక మిగిలినది కంటిన్యూ చేస్తున్నానండి. కింద మట్టికి ఖచ్చితంగా పేపర్ వేసుకోవాలి. పేపర్ వేసుకోకపోతే పైన వేసిన ప్రింట్ కింద దిగిపోతుందనమాట. ఫస్ట్ తెలియలేదు నాకు. వేసేసాక కిందంతా కూడా టైల్స్ కంటికిపోయింది. వెంటనే చూసుకుని గబగబా తుడిచేసాను. తర్వాత పేపర్ వేసుకుని పేపర్ మీద అయితే ఈ విధంగా కింద పేపర్ వేసుకుని పైన డిజైన్ మీద ఇలా వైట్ పెయింట్ వేస్తున్నానండి. బ్రష్ కూడా మనకి మామూలుగా గడపలకి ముగ్గులు పెట్టుకునే బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ ఏనండి. సపరేట్గా నేను మనకి క్లాత్ పెయింటింగ్ బ్రషెస్ ఉంటాయి, పాయింట్ బ్రషెస్ అని చెప్పి అంటూ ఉంటారు, అవి తెచ్చుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర ప్రస్తుతానికి ఉన్న దానితోనే వేసేస్తున్నాను. అసలు చూద్దాము ఎలా వస్తుంది అని చెప్పి, అంతగా బాగుంటే కనుక అప్పుడు తర్వాత చూద్దాము అని చెప్పి అనుకుని వేసేసాను. బట్ లుకింగ్ ఇస్ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. పర్లేదు బాగానే ఉందిలే అని చెప్పి ఇంకా లోన్ పెట్టిన ముగ్గును కూడా నేను వైట్ పెయింట్తో వేసేస్తున్నాను అనమాట. నిజంగా పెయింటింగ్ వచ్చి చక్కగా చుక్కల ముగ్గులు బాగా పెట్టే వాళ్ళు అయితేనండి చాలా బాగా చేయొచ్చు అనమాట. చాలా బాగా అందంగా వస్తుంది. మీ యొక్క టాలెంట్తో చెయ్యండి. మీకు కానీ చక్కగా ఇలా చుక్కల ముగ్గులు వచ్చిన వాళ్ళు అయితే కనుక మంచి ముగ్గు పెట్టండి. చక్కగా చుట్టూరు బార్డర్ మంచిగా వేయండి. నేను చెప్పేది రెండు సలహాలు అనమాట. వేస్ట్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, అంటే సిల్క్ మిక్స్ ఇలా పొట్టు టైప్లోని మిక్సింగ్ ఉంటుంది. ఇవి బ్లౌజ్ కుట్టించుకున్న అంతగా బాగోదు, అలాగని చెప్పి ఎవరికైనా పెట్టినా అంత బాగా యూజ్ అవ్వదు అనమాట. ఇలాంటి వేస్ట్ ముక్కలు ఏవైనా ఉంటే గనక బ్లౌజ్ పీసెస్, బ్లౌజ్ కుట్టించుకోవడానికి వీలు లేనివి, వాటిని అయితే ఈ విధంగా ట్రై చేసుకోండి. చాలా అంటే చాలా బాగున్నది. చేసేదాకా నేను అనుకోలేదు, బట్ చేసాక మట్టుకి చాలా మంచి రిజల్ట్స్ వచ్చిందనమాట. బాగుంది, మీరు కూడా చూడండి ఎలా ఉంటుందో. మరి నాకైతే నచ్చింది, మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు, బట్ నాకైతే బాగా నచ్చింది. నాకు వచ్చేరన్నట్టు ఏదో గీసేస్తాను. అలాగే నాకు క్లాత్ మీద వేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట, కాబట్టి చాలా టైం పట్టేసింది. ఏదో వచ్చేరన్నట్టు ఏదేదో అలా వేసేసాను. ఇంకోండి చివరికి ఇవిగో ఈ విధంగా పామేసాను ఏదో. ఇంకో చివరికి లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా ఏం పెట్టలేదు. జారేక రేపొద్దుట శుక్రవారము అమ్మవారి పూజ చేసుకుంటాను కదా, అప్పుడైతే బ్యాక్గ్రౌండ్ ఎట్టి చూపిస్తాను మీకు. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. సరే మరి ఉంటాను, బాయ్ బాయ్.